కూర్మావతారం విష్ణువుకు చెందిన దశావతారాలలో రెండవ అవతారం. ఈ అవతారం ద్వారా విష్ణువు క్షీరసాగర మథనంలో పాల్గొన్నాడు. ఈ కథ పౌరాణిక పురాణాల్లో ముఖ్యమైనదిగా భావించబడుతుంది. దేవతలు మరియు అసురులు అమృతాన్ని పొందడానికి క్షీరసాగర మథనం చేయాలని నిర్ణయించారు. ఈ మథనానికి మంథర పర్వతాన్ని మథనదండంగా మరియు నాగరాజవాస్కిని తాడుగా ఉపయోగించారు. మంథర పర్వతం క్షీరసాగరంలో మునగకుండా దాన్ని కాపాడడానికి విష్ణువు కూర్మ అవతారం ధరించాడు. ఆయన ఒక తాబేలుగా మారి సముద్రంలో పర్వతాన్ని తన వీపుపై ఉంచి మథనానికి సహకరించాడు. ఈ మథనంలో అమృతం, కామధేనువు, లక్ష్మీదేవి తదితర ఆభరణాలు, అమూల్య వస్తువులు బయటకు వచ్చాయి. కూర్మావతారం ప్రాముఖ్యత: ధర్మం పరిరక్షణ. కూర్మావతారం ద్వారా విష్ణువు ధర్మాన్ని స్థాపించాడు. అమృత ప్రాప్తి: దేవతలకు అమృతాన్ని అందించడం ద్వారా ఆయుర్దాయాన్ని మరియు శక్తిని కలిగించాడు. భక్తులకు బోధ, స్నేహం,